అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మరొకరి కిడ్నీ మన శరీరంలో ఇంప్లాంట్ చేయడం. సో ఇది ఎప్పుడు అవసరం వస్తుంది అంటే, ఎప్పుడైతే పేషెంట్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి వాళ్ళ లైఫ్ సస్టైన్ చేయడానికి ఐదర్ డయాలసిస్ ఇలాంటివి అవసరం వస్తాయో, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొత్త కిడ్నీ అంటే వేరే ఒక పర్సన్ నుంచి కొత్తగా నార్మల్గా పనిచేసే కిడ్నీని ఇంప్లాంట్ చేసే ప్రక్రియని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఈ కొత్త కిడ్నీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది ఇదేంటి తెలిసి తెలియక అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ర్యాకెట్. సో అసలు ఈ కొత్త కిడ్నీ ఎక్కడి నుంచి వస్తుంది అని. సో కొత్త కిడ్నీ అనేది మనం తయారు చేయలేమండి. సో యూజువల్గా ఎవరో ఒకరు డొనేట్ చేయాలి. మన చట్టాలకు లోబడి హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని ఉంది. సో దానికి లోబడి ఏంటి అంటే, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు, లేదంటే క్లోజ్ రిలేటివ్స్, వీళ్ళు మనకు కిడ్నీ దానం చేయొచ్చు. ఇక్కడ దానం అనేది స్ట్రెస్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఇవ్వడం అనేది దానం. సో ఇలా చేస్తేనే మన చట్టం దానికి అనుమతిస్తుంది. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే డిసీజ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ డిసీజ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే యూజువల్గా ఎప్పుడన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, లేదు ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటి కారణాల వల్ల ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిపోతే, అంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు కానీ మిగతా అవయవాలు ఇంకా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా డొనేట్ చేయడానికి ముందుకొస్తే వాళ్ళ కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ అనమాట. లివింగ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇస్తే, లేదు డిసీజ్ డోనార్. ఈ డిసీజ్ డోనార్కి మన రాష్ట్రంలో వచ్చేసి జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఉంది. సో దాంట్లో రిజిస్టర్ చేయించుకొని ఆ ప్రోగ్రామ్ ద్వారా డిసీజ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. సో నెక్స్ట్, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ముందు యూజువల్గా ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ముందు యూజువల్గా ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అక్కడ డాక్టర్ మీ ఓవరాల్ హెల్త్, అంటే సర్జరీ చేయించుకోవడానికి మీరు ఫిట్గా ఉన్నారా లేదా, నెక్స్ట్ ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. దానికి తోడు ఎవరన్నా లివింగ్ డోనర్, మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా దానం చేయడానికి రెడీగా ఉన్నారు అంటే వాళ్ళది ఒక 2-3 ఆస్పెక్ట్స్ చెక్ చేస్తామండి. ఒకటి, ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, వెదర్ అంటే వాళ్ళు సర్జరీ అండర్గో అవ్వడానికి ఫిట్ ఉన్నారా లేదా. దెన్ సెకండ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది. ఒక కిడ్నీ వాళ్ళు దానం చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎంత అనేది అసెస్ చేస్తాం. ఒకవేళ ఆ రిస్క్ చాలా తక్కువ ఉంది, ఫ్యూచర్లో వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ రావు అని ఒక బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ డిటర్మైన్ చేసిన తర్వాతనే వాళ్ళని డొనేషన్కి అంగీకరిస్తాం. సో ఒకవేళ వాళ్ళు ఫిట్ అని తెలిస్తే డోనార్, రెసిపియంట్, దెన్ ఇద్దరికి ఒకటే రోజు ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అవుతుంది. డోనార్ నుంచి కిడ్నీ తీసి రెసిపియంట్కి అమర్చడం జరుగుతుంది. ఈ అమర్చిన తర్వాత కూడా, అంటే దీనికి ముందు క్రాస్ మ్యాచ్ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి. అవన్నీ చూసుకొని ఏం మెడిసిన్స్ ఇవ్వాలి ఇవన్నీ డిటర్మైన్ చేస్తాము. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా రెసిపియంట్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మరొక వ్యక్తి కిడ్నీ తీసుకొచ్చి వీళ్ళ శరీరంలో పెడుతున్నాము. సో రిజెక్షన్ అనేది అవ్వకుండా లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి వస్తుంది. సో చాలామంది ఇది కూడా అడుగుతూ ఉంటారు, ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతే ఇంకేం మందులు అక్కర్లేదా అని చెప్పి. సో ఈ మందులు మాత్రం కంటిన్యూస్ వాడాలండి. అది ఆపేస్తే మళ్ళీ
ఆ కొత్తగా అమర్చిన కిడ్నీ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది టూకీగా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ గురించి. ఇంకా మీకేమన్నా ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అంటే మా టీమ్ మెంబర్స్ ఎవరినైనా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. వి ఆర్ అవైలబుల్ మండే టు సాటర్డే 10 AM to 4 PM విరించి హాస్పిటల్స్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్‌లో వచ్చి కలవచ్చు. లేదు కిందకి స్క్రోల్ అవుతున్న నంబర్‌లో ఫోన్ చేసి ఏదన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ.